హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రభుత్వ రంగ బ్యాంకులైనటువంటి సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి 1000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇందులో ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే 48,480 రూపాయల బేసిక్ పేతో మనకి నియర్లీ డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 80,000 వరకు శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. ఆ ట్రైనింగ్ సంబంధించిన వివరాలు, అలాగే ఆ ట్రైనింగ్కి మనం ఫీజు అనేది కూడా కట్టవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలు, ట్రైనింగ్ పీరియడ్లో నెల నెల మనకి ఎంత జీతం ఇవ్వడం జరుగుతుంది, ఇలా అన్ని వివరాలు, సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 30/11/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేషన్లో ఏ డిసిప్లిన్లో పర్లేదు, డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది, అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి నేను ఆల్రెడీ వివరాలు అనేది మీకు చెప్పాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ దగ్గర మనకి ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందని, ఈ ట్రైనింగ్ సంబంధించి మొదటగా ఆ వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని PGDBF కోర్స్ అని అంటారండి. ఇది 1 సంవత్సరం పాటు ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ అనేది చేస్తారు 1000 మందిని. వాళ్ళకి ఈ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. దీనికోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి. ఈ కోర్సు 1 ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆ అసిస్టెంట్ మేనేజర్ అని జాబ్ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మనకి 9 నెలల పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మరొక 3 నెలల పాటు మనకి ఆన్ జాబ్ ట్రైనింగ్, అంటే సిబిఐకి సంబంధించినటువంటి బ్యాంక్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాంక్, ఆ బ్యాంక్లో 3 నెలల పాటు మనల్ని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఏదైతే JAIIB ఫ్రమ్ IIBF ఏదైతే ఉందో వీళ్ళు ఈ డిప్లొమా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి కోర్సుకి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనము ఎంత అమౌంట్ అనేది పే చేయాలి ఈ కోర్సు కోసం అంటే, 3 లక్షల నుంచి మనకి 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో ఈ కోర్సు ఖర్చు అనేది వస్తుంది. అది ఎంత అనేది ఫైనల్గా వాళ్ళు చెప్తారు. మనం జాయిన్ అయ్యేటప్పుడు అంత అమౌంట్ అనేది మనం కట్టాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి వీళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యి ఈ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు మనకి లోన్ కూడా ఇస్తారు. ఆ తర్వాత మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మంత్లీ EMI ద్వారా కూడా అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు ట్రైనింగ్ అనేది మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. ఆ ట్రైనింగ్ సమయంలో కూడా మనకి శాలరీ అనేది, అంటే స్టైఫండ్ అనేది ఇస్తారు. సో 9 నెలల క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, అప్పుడు మనకి నెలకి 2,500 రూపాయలు పర్ మంత్ అనేది స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంక్లో మనము ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసినప్పుడు మనకి 10,000 రూపాయలు పర్ మంత్ అనేది ఇస్తారు. ఇక సక్సెస్ఫుల్గా మనం ఈ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ కంప్లీట్ చేసేస్తే మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1
ఏదైతే మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ వివరాలు అన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, అలాగే యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, అలాగే రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ రిలేటెడ్గా మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో ఇచ్చినటువంటి 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 5th వన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది వచ్చి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. 2 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులకి ఇది ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఈ ఎగ్జామినేషన్లో ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటి అంటే సెక్షనల్ టైమింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సపరేట్ టైమింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టైమింగ్ అనేది మనకి ఉండడం జరుగుతుందన్నమాట. ఇక ఎస్ఏ రేటింగ్, దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంటర్వ్యూ, ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. 50 మార్కులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మినిమం 25 మార్కులు వస్తే జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 45% ఆఫ్ మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అవుతారు. ఇక సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ జనరల్ ఇవన్నీ కేటగిరీ వైజ్గా చూసుకొని మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ సెలక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ పీజీడీబీఎఫ్ కోర్సులో మనల్ని జాయిన్ చేస్తారు. 1 ఇయర్ పాటు మనం ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అండ్ మిగిలిన వాళ్ళందరూ 750 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి హైదరాబాద్ మరియు వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా చాలా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎక్కడ నియరెస్ట్ ఉంటుంది అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ అన్నీ కూడా చూశారు. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అన్ని వివరాలు. సో దీనికి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 30/1/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20 ఫిబ్రవరి 2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి, ఏదైనా రిలీజ్ అయితే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఓవరాల్గా మనకి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 150, ఎస్టీ కేటగిరీకి 75, ఓబీసీ వాళ్ళకి 270, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 100, జనరల్ కేటగిరీ కింద 405 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇది కూడా మీరు ఒకసారి ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే ఇది చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే అంటే ట్రైనింగ్కి వెళ్ళిన వెంటనే మీకు జాబ్ అనేది రాదు. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.